హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష మీడియా అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఇక్కడనైతే చూడండి, మేమైతే ఊరికి వెళ్తున్నాము, ఫంక్షన్కి అనేది వెళ్తున్నామండి, విలేజ్కి. అక్కడ వరంగల్ దగ్గర విలేజ్ అండి, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ హోటల్లో అయితే ఆగినామండి. ఇక్కడ ఎందుకు ఉన్నారు అనుకుంటారా హోటల్లోకి. ఇక్కడ అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండండి. మార్నింగ్ డ్యూటీ నుండి అక్కడ గట్కేశ్వర్ వరకు అయితే వస్తా అన్నాడు. అయితే మేమైతే ఇక్కడ మా ఇంటి దగ్గర నుండి గట్కేశ్వర్ వరకు వచ్చి అక్కడనైతే ఆగినామండి. అక్కడికి వస్తే అక్కడ నుండి తీసుకొని వెళ్తా అని అన్నాడు. ఇక్కడ నుండి అయితే వెళ్ళి నేను గట్కేసర్లో దిగి అక్కడనైతే ఉన్నాండి. మా చెల్ల వాళ్ళు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉన్నారు. ఉన్నాక ఇక్కడనైతే మా ఆయన వచ్చేసరికి టైం చాలా పడుతుంది. అక్కడనైతే మేము ఆగినామండి. మా ఆయన వచ్చేసరికి అక్కడ ఆగినాము. ఎండ బాగా కొడుతుండండి. ఎండలో ఏముంటామని అయితే హోటల్కి అయితే వెళ్ళిళ్ళు. నేను రాకముందుకే మా చెల్ల వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఉన్నారండి అక్కడనైతే. పాపం ఎండలో బాగా సేపు దాకా ఉన్నారు. వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా అన్నం కూడా ఏం తినలేదు. పొద్దున్నే పోదాం అనుకున్నాం, అసలుకి అయింది. మా ఆయన డ్యూటీకి వెళ్ళని అనుకున్నాడు కానీ సడన్గా వెళ్ళిండండి. అందుకోసం అయితే ఇంకా వాళ్ళు కూడా పొద్దున్న టిఫిన్ ఏం చేయకుండా బయలుదేరిళ్ళు. అయితే మేము వచ్చేసరికి ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే ఆల్రెడీ టిఫిన్ చేసిళ్ళు. మా పాపకి ఇట్లా టిఫిన్ చేసి ఆల్రెడీ ఉన్నారండి. ఇక నేనైతే ఈ బస్ దిగినాక ఏడున్నామని ఫోన్ చేస్తే ఇక్కడ హోటల్లో కూర్చున్నామని అంటే నేను కూడా అక్కడికి వెళ్ళినాక ఇక నేను కూడా పోయినా. హోటల్లో కూర్చుంటే ఏమన్నా అంటారేమో అని అయితే మళ్ళీ మీరే రాండి ఇక్కడ జ్యూస్ అన్నది అవుదామంటే ఇక్కడ జ్యూస్ కాడికి వెళ్ళి జ్యూస్ కూడా తాగినామండి. అవి జ్యూస్ వీడియో తీయనట్టున్నాయి ఇందులో అయితే. జ్యూస్ కూడా తాగి ఇంకా కాసేపు కూర్చున్నాక ఆమె అంది, పాపం మంచిగా అంటే అయితే ఇక్కడ హోటల్లో కూర్చోండ్రా ఏమన్నారులే అని అన్నారు. వాళ్ళు కూడా కూర్చోండి అని అన్నారు. ఎందుకంటే మధ్యాహ్నం కదా, కస్టమర్స్ అందరు ఎవరు టిఫిన్స్ అప్పుడు ఆ టైంలో ఎవరు చేయరు కదా, ఖాళీగానే ఉంది హోటల్ అనేది. పాపం చాలాసేపు మా ఆయన వచ్చేదాకా అందులోనే కూర్చున్నామండి, ఎవరు ఏమనలేదు. ఇక అక్కడనే నూడిల్స్ సెంటర్ కూడా అది కూడా ఉందండి. అయితే మా బాబు అనేది ఇక అక్కడ మంచూరియా తింటా అన్నాడు. అయితే సరే అని మా చెల్లెని అయితే తీసుకుందండి. అక్కడ ఆర్డర్ అయితే చేసింది మంచూరియా అనేది, తినబెట్టింది పాపం మా చెల్లె. అది కాలుతా ఉన్నది ఎండకైతే. ఆ వేడికి అసలు ఏం తినబుద్ధి కాలేదు. ఇంకా సరిగా కూడా తినలేదండి. మా ఆవిడ కూడా ఒక 3-4 పీసులు ఏమో తిన్నాడు మంచూరియా. మనిషికి 2 మేము తిన్నాము. ఇంకా అంతలోనే మా ఆయన కూడా వచ్చిండండి. మా ఆయన కూడా ఆకలి అవుతుందని అంటే ఇక నేను కూడా అక్కడ మంచూరియా అది సరే నూడిల్స్ అని పార్సల్ తీసుకున్నా అండి. పార్సల్ తీసుకుని ఒకటి ప్లేట్ కూడా తీసుకున్నా, ఎందుకంటే పోకుండా తింటాడు కదా అని అయితే తీసుకున్నా. అక్కడనే తినమంటే ఇప్పటికే టైం అయింది. ఇప్పటికే 1:30-2 అయింది. 1:30-2 అయిందండి మేమైతే మా ఆయన వచ్చేసరికి. ఇక మేము వెళ్ళేసరికి వరంగల్ దగ్గర విలేజ్ అండి. ఇక మేము వెళ్ళేసరికి అయితే 4 అయింది. ఇక మధ్యలో వెళ్ళుకుంటానైతే మా ఆయనే తిన్నాడు నూడిల్స్ అయితే. ఇక అప్పుడు మళ్ళీ మా ఆయనకి అది ఏంటిది లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నా అండి. ఇక నేను కూడా తీసుకున్నా. చాలా బాగున్నదండి లెమన్ జ్యూస్ అయితే, 10 రూపీస్గా చాలా బాగున్నది. అలానైతే అవి సబ్జా అంటున్నా సబ్జా గింజలు ఉంటాయి కదండి, అవి కూడా వేసిళ్ళు. మళ్ళీ లెమన్ జ్యూస్లో చాలా బాగుంది. అలా కూడా ట్రై చేసుకోండి, వేడి అనేది కూడా తగ్గుతుంది అట్లా తాగితే. ఇక్కడనైతే తీసుకున్నాం. ఇక మా ఆయన ఏసీ వేసిండండి. ఏసీ అయితే నేనైతే ఎప్పుడు వేసుకొని ఎప్పుడు ఎక్కినా కూడా నేనైతే విండో డోర్స్ అనేది ఓపెన్ చేసి కూర్చుంటా. కానీ అసలు ఏసీ అయితే ఏసీ వేసుకుంటే వాంతింగ్ అనేది వస్తుంది. నాకైతే అస్సలు పడదు ఏసీ అనేది. ఇక అలాంటిది నేనైతే విండో డోర్లు కూడా తీయలేదు, ఆ ఏసీలోనే ఉన్నాము. ఎండకైతే మొత్తం వేడి అయిపోయినామండి మేమైతే. ఏసీ వేయంగానే ఇక మా పాపకైతే దెబ్బకి నిద్రపోయింది, పండుకున్నది కాసేపు. ఇంకా మా పాప కూడా ఇక్కడనైతే మళ్ళీ ఇక పెట్రోల్ వేయించుకోవడానికి అయితే అటు వెళ్తుండండి. ఇక్కడనైతే పెట్రోల్ కోసం అయితే కార్ దిగమన్నారు. కార్లోకి వెళ్ళి దిగాలంటే భయం అవుతుంది అసలు, కానీ ఎండ ఉండదండి. అబ్బా కార్ దిగమనంటే దిగాలన్నాడు. సిఎన్జి కదా, గ్యాస్ కదా అది, అందుకోసం అయితే దిగాలన్నాడు. సరే అని అయితే ఇక్కడ దిగినామండి. ఇక చూడండి ఇక్కడ ఇప్పుడు వెళ్తూ ఉన్నాం, చూడండి ఎలా వెళ్తున్నామో. ఈ ఎండలను అయితే పోవడం అయితే చాలా కష్టం అండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అబ్బా నాకైతే తలకాయ నొప్పి అవుతుంది. ఒక్కళ్ళు ఉంటే ఏం కాదు, కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటేనైతే మా కష్టం అండి. ఇక చూడండి మా పాప వండుకుంటే పోయి ఎట్లా లేపుతుండే చూడండి, బాగా అది చేస్తాడండి మా వాడైతే. అసలుకి అయింది ఎట్లా వండుకున్నదాన్ని పోయి అయితే లేపుతుండే. ఇక చూడండి ఆయన కూడా పక్కకు పోయి వండుకుంటాడట చూడండి. ఆగమాగం చేస్తారండి. కాళ్ళని అయితే చెత్త వేసి పెడతారు. ఇక మా పిల్లలు అయితే పాపం మా ఆయననైతే పోయినాక మొత్తం చూసుకోవడమే 2 గంటలు పడతాయి. ఇంటికి వెళ్ళినాకనైతే ఇక ఆయన కార్లో కూర్చుంటే మీరు అంతా ఇక రచ్చ చేసి పెడతారు, అది ఇది అనుకుంటూ చూసుకుంటూ ఉంటాడు పాపం. ఇక్కడనైతే మావాడు కేక్ ప్యాకెట్లు మా చెల్లె తీసుకొని వచ్చింది. కేక్ ప్యాకెట్లు పోకుండా వెళ్ళకుండా తింటారని అయితే కేక్ ప్యాకెట్లు తెస్తే మావాడు అటు ఇటు వేసి దాన్ని అయితే పొడి వేసిండు. లేపిండండి. మా షైన్ అయితే పాపం ఏడ్చింది, కాసేపు ఏడ్చింది లేపిందని. నిద్ర మీద ఉన్నది కదా లేపిన.
లేపినాక ఏమైంది ఏమైంది అని అంటాడు మళ్ళీ మావాడు. మళ్ళీ లేపినాక చెప్పేసి మళ్ళీ మా షైన్ ఏమన్నదండి వాళ్ళ తమ్ముడిని అయితే. వాడు జుట్టు పట్టి వీక్తాడు కొడతాడు, అయినా కూడా ఏమన్నది పాపం. ఇక చిన్నోడు కదా అని ఊపుకుంటుంది. ఇక్కడనైతే ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం చూడండి. ఇంకెన్ని గంటలు పడుతుందని మా ఆయన అడుగుతున్నా. ఇక్కడనైతే ఇంకా 2 గంటలు పడుతుంది అన్నాడండి. ఇక మేము వెళ్ళేసరికి కూడా ఫంక్షన్ అంతా అయిపోయింది ఆల్రెడీ. ఫోన్లు వస్తున్నాయి మాకైతే. ఇక స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అయితే ఇక మాకోసం స్టార్ట్ కాకుండా ఉంటుందండి. మాకైతే ఫుల్ టైం పడుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ నుండి వరంగల్ దాకా వెళ్ళాలంటే చాలా కష్టం కదా. పొద్దున్న వెళ్తే ఏం కాదులే కానీ ఇక డ్యూటీ చేసుకొని మళ్ళీ వెళ్ళాలంటే అనేది చాలా కష్టం. మేము వెళ్ళేసరికి కూడా ఫంక్షన్ మొత్తం అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిండు. ఆఖరికి మేమే అయినామండి. ఇక ఇప్పుడైతే నూడిల్స్ తింటా ఉన్నాడు, వేసి ఇచ్చిన ఇంకా ప్లేట్లను అయితే తినుకుంటా ఇక నిమ్మలుగా వెళ్ళిపోయినామండి. ఇక తిన్నాడు మా ఆయన కూడా. ఇక మా పాప కొంచెము మా బాబు కొంచెము తిన్నాడు, ఇక మా ఆయన కూడా తిన్నాడండి. ఇక్కడ బోర్డు చూసారా వరంగల్ అని ఉంది అక్కడనైతే. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం ఇంకా చూస్తున్నాండి. నేను వీడియోస్ పెట్టక కూడా 2 days అవుతుంది కదా, అసలు చేతనైతలేదండి. అందుకోసం వీడియోలు చేయాలంటే కూడా నాకు కొంచెం ఏదో అనిపిస్తుంది, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న కొంచెం అట్లా అనిపిస్తుంది. కాకపోతే చెయ్యాలని ఉంది నాకు ఇంట్రెస్ట్, కాకపోతే మళ్ళీ అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో వండుకుంటా అసలుకి అయింది అది టైంపాస్ అనేది కాదు. ఇంట్లో వండుకుంటా ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా ఒకటి చెయ్యాలన్న టార్గెట్ ఉంటుందండి నాకైతే. ఇక్కడనైతే ఫంక్షన్కి అయితే వచ్చినాము. చూడండి అందరూ అయితే వెళ్ళిపోయి ఆఖరికి మేమే ఉన్నామండి. మా అమ్మమ్మగా అక్కడ మా చెల్లె బిడ్డనైతే ఎత్తుకుంది, మా జ్యూసి కానీ. ఇక్కడ మా అమ్మ వాళ్ళ చెల్లె అంటే చిన్న బాబు బిడ్డ పిన్ని అవుతుంది నాకైతే. ఇక్కడ హాయ్ అనేది చెప్తుంది, నీ వీడియో చూసిందా నేను అని చెప్తుంది. సరే పిన్ని నేను సబ్స్క్రైబ్ చేసుకో అయితే అని అంటే సరే అని చేసుకున్నది. ఇక్కడనైతే ఇక మా చెల్లె వాళ్ళ ఎట్లా ఏడుస్తుంది చూడండి. కార్లు ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్నది, చల్లగా ఉన్నది కదా, బయటికి దిగినాక మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది మా గుడ్డదైతే. ఇక ఇక్కడనైతే మళ్ళీ జుట్టు వేసుకున్నాను, నేనైతే ఫ్రెష్ అయినా. వేసుకున్నాక ఇప్పుడైతే మళ్ళీ వచ్చి ఇప్పుడైతే అన్నం అనేది తింటున్నాము. తర్వాత తింటాంలే, అసలు అన్నం అనేది ఆకలే అవుతలేదండి అసలు. ఎందుకని వాళ్ళు బలవంతం మీద వేసిళ్ళు ఎత్తిగా అటో ఇటో తిన్నా, కొంచెం తిన్నా, సగం తిన్నా, సగం వదిలేసిన అండి. ఇక్కడనైతే ఇక మా చెల్లెదానికి 3 బొక్కలు పడ్డాయని ఒకటైతే తీసుకొని నేనైతే తింటున్నా. ఇక్కడనైతే ఇక మా పాప తింటుంది అక్కడ. మా పాప మటన్ అనేది తినేదండి, చికెన్ వేసుకొని తింటుంది. మా గుడ్డదైతే ఎవరి దగ్గరికి పోతలేదు. మా చెల్లె బిడ్డ ఇక పాపం ఎత్తుకొని ఒళ్ళో వండ పెట్టుకొని తిన్నది. ఇక్కడనైతే అన్నం అయితే ఇక్కడ మా మామయ్యకి ఇచ్చినండి సెల్ అయితే. మా మామయ్య వీడియో అనేది తీస్తుండు. ఇక మా బుడ్డోడైతే మా ఆయన దగ్గర కూర్చున్నాడండి, ఆయన తర్వాత తింటా అన్నాడు. అందుకైతే ఇక మా ఆయనకైతే ఇచ్చిన. ఇక్కడనైతే ఇప్పుడు చల్లగా ఉన్నది, ఇక కూలర్ల కిందనైతే పోయి కూర్చొని అన్నం అయితే తింటున్నాం. ఇక్కడనైతే ఇట చూస్తాను చూడు మా బుడ్డదైతే ఎవరి దగ్గరికి పోతలేదు, చూస్తూ ఉన్నది. వాళ్ళని కొత్తగా అవుపడతారు కదా అందరూ, వాళ్ళందరూ కొత్తగా చూసి వాళ్ళందరూ చూసి ఏడుస్తూ ఉన్నది. కానీ అయితే ఉగ్గు అయితే తినబెడుతుందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.